ఈ మేషరాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం పని ఒత్తిడి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్త అనేది అవసరము. అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు కూడా చాలా ఉంటాయి. ఆలస్యం తర్వాత అవుతాయి. కొంచెం మానసికంగా అసంతృప్తి అనేది కనబడుతుంది ఈ మేషరాశి జాతకులకు. దీనిపై కొంచెం వర్కౌట్ చేయండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులనేవి కనబడుతున్నాయి. కాకపోతే పెద్దగా సీరియస్ ఏమీ లేదు. తగిన సహాయం అందుతుంది. దానికి సంబంధించిన టెన్షన్ ఏమి అవసరం లేదు. కాకపోతే చేస్తున్న పనులు పర్ఫెక్ట్‌లీ ప్లాన్డ్‌గా చేయండి. కొంచెం అటు ఇటు అయినా గూడా సహజంగానే ఆటంకాలున్నాయి. వాటితో పాటు మానవ తప్పిదాల వల్ల ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. పనులు సానుకూలం అవ్వటంలో. కాబట్టి కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సరైన సమయములో నిద్ర, సరైన సమయంలో భోజనము ఇవి ఉండేలా చూసుకోండి. వాటర్ చక్కగా తీసుకోండి. కావలసినంత నీరు శరీరానికి అందజేయండి. అలాగే విద్యార్థులు ఈ వారంలో కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు ఎమోషనల్‌గా కాకుండా లాజికల్‌గా ఆలోచిస్తారు. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎమోషనల్‌గా ఉండండి. ఆఫీస్‌లో ఉన్నప్పుడు లాజికల్‌గా ఉండండి. అది ఇక్కడికి తీసుకొచ్చిన ప్రమాదమే. ఇది అక్కడికి తీసుకెళ్ళిన ప్రమాదమే. ఇది గమనించాలి మేషరాశి వారు. ఇక ఈ మేషరాశి వారు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.